హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు థ్రెడ్ పైపింగ్ చూద్దాము. ఈ థ్రెడ్ పైపింగ్ ఇదేమో స్ట్రైట్ పీస్ అనమాట, క్రాస్ పీస్ కాదు, స్ట్రైట్ పీసే. ముందు దీన్ని ఒక స్టిచ్ చేసుకున్నాను, 2 మడతలు వేసుకొని క్లాత్ని ఒక స్టిచ్ చేసుకున్నాను. పాదం అనేది మార్చకుండా థ్రెడ్ పైపింగ్ వేద్దాము. ఇప్పుడు జాకెట్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఉక్సులు పట్టి కాడ నుంచి మనం క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని కొంచెం ముందు అనేది కొంచెం మర్చుకొని పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోండి. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా పెట్టేసుకొని ఉక్సులు పట్టి కాడ నుంచి మనకి రౌండ్ తిరిగే కాడ కొంచెం లైట్గా మర్చుకోండి. లైట్గా రౌండ్ తిరిగే కాడే అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగేది కదా, అక్కడ బ్యాక్ పార్ట్లో 2 మూల రౌండ్లు తిరుగుతాయి కదా మనకి, అక్కడ లైట్గా అట్లా మర్చుకోండి. లైట్గానే ఎక్కువ వద్దు, క్లాత్ అనేది లైట్గా మర్చుకోండి. స్ట్రైట్ పీస్ కాబట్టి, ఇది క్రాస్ పీస్ అయితేనేమో అట్లా మర్చే పని లేదు, మనకి క్రాస్గా వస్తుంది కాబట్టి. ఇది స్ట్రైట్ పీస్ అయ్యేసరికి మనకి స్ట్రైట్గా రాదు, స్ట్రైట్గా ఉంటుంది కదా, ఇదేమో రౌండ్ మెడ కదా, అందుకని మనం అట్లా క్లాత్ అనేది మడిస్తే మనకు నీట్గా వస్తుంది. స్ట్రైట్ పీస్తో కూడా మనం గోటేసుకోవచ్చు అనమాట పైపింగ్ అనేది. ఇప్పుడు మొత్తం నీట్గా అంతే కుట్టేసుకోవాలి. మొత్తం కాజా పట్టీ కల్లి మనం ఇంకా కొంచెం లైట్గా కట్ చేసేసుకొని, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. అట్లా మడత వేసుకొని కుట్టేసుకోండి. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ఇప్పుడు మనం ఇందాక కుట్టేసుకున్నాం కదండి, దాని మీదే కుట్టుబడేటట్టు పెట్టేసుకోవాలి. థ్రెడ్ అనేది మనం ఇందాక కుట్టు అనేది ఎక్కడ పెట్టామో అక్కడే పెట్టుకుంటా రావాలన్నమాట. థ్రెడ్ అనేది కుట్టేసుకుంటా రావాలి. ఇట్లా మనం పెట్టేసుకొని కుట్టుకుంటే కొత్త వాళ్ళకి కూడా బాగా నీట్గా వస్తుంది అనమాట. మీకు ఫస్ట్ సారి ట్రై చేసే వాళ్ళకి కూడా మనకు వస్తుంది అనమాట. ఇట్లా మనం ఇందాక కుట్టు ఎక్కడ వేసుకున్నామో దాని మీదే పెట్టాలి. ఇంకా అటు ఇటు ఎక్కడా పెట్టకూడదు. మనం ఇందాక క్లాత్ బ్లూ కలర్ది క్లాత్ దేని మీద పెట్టుకున్నామో పెట్టేసి కుట్టేసాము, దాని మీద పెట్టేసి కుట్టేసుకోవాలన్నమాట. దీన్ని మర్చేది ఏం లేదు, ఇంక స్ట్రైట్గా పెట్టేసుకుంటా పోవడం. మనము థ్రెడ్ అనేది ఏ సైజ్ థ్రెడ్ తీసుకున్నా మనకి నీట్గా వస్తుంది అనమాట. పాదం అనేది నేను ఎక్కడా మార్చలేదు. ఈ విధంగా కొత్త వాళ్ళకు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇట్లా లాస్ట్కి వచ్చేసరికి కట్ చేసేసుకోండి థ్రెడ్ని. ఇప్పుడు కట్ చేసేసుకొని టక్స్ పెట్టుకోండి. మొత్తం థ్రెడ్ దాకా, మరి థ్రెడ్ కట్ చేయకుండా థ్రెడ్ దాకా టక్స్ పెట్టుకోండి. మొత్తం రౌండ్ తిరిగాక మొత్తం టక్స్ పెట్టుకున్నాక ఇప్పుడు క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. ఆ క్లాత్ అనేది థ్రెడ్ అనేది మనకు అట్లా వస్తుంది అన్నమాట సైడ్కి. అట్లా మొత్తం కుట్టేసుకోండి థ్రెడ్. ఈ విధంగా మొత్తం అట్లా తిప్పేసుకొని క్లాత్ని లోపలిది, అదేమో చేతి పని చేసుకోవచ్చు మనం, లేకపోతే మిషన్ మీద కుట్టేసుకోవచ్చు. ఇట్లా మొత్తం తిప్పేసి కుట్టేసుకోండి. అట్లా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోండి. మీరు ఎవరైనా ఈ విధంగా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ విధంగా కుట్టేసుకోండి. మొత్తం రౌండ్లు కాడ బాగా కొంచెం కొత్త వాళ్ళైతే కొంచెం టైం పట్టిద్ది చిన్నగా. ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటా కుట్టేసుకోండి నీట్గా. కుట్టేసుకొని ఇప్పుడు హెమ్మింగ్ చేయాలంటే హెమ్మింగు, లేకపోతే మిషన్ కుట్టు అయితే మిషన్ కుట్టు. నేనైతే హెమ్మింగ్ చేద్దామని నేను మిషన్ కుట్టు ఏమి వేయట్లేదు. ఈ కుట్టు కూడా దాని అమ్మటే రానివ్వాలి మీరు. మనం రివర్స్ తిప్పిన దాని మీదగానే రానివ్వాలి. దాని మీద క్లాత్ మీద బానేయకుండా పక్కగా రానిచ్చండి జాగ్రత్తగా. ఈ విధంగా కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. చాలా సన్నగా మనకి థ్రెడ్ ఏ సైజ్ అయితే ఆ సైజ్ వస్తుంది అనమాట. ఇట్లా మొత్తం కుట్టుకున్నాక బ్లౌజ్ ఇట్లా వచ్చింది. దీన్ని హెమ్మింగ్ చేయించాము, ఇట్లా వచ్చింది అన్నమాట ఓవర్ లుక్ అనేది. ఈ విధంగా ఏ థ్రెడ్ అయినా కుట్టుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.